ఇక సూర్యాపేటలో రైతుల ఆందోళన, కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా, సమస్యల పరిష్కారానికి హమాలీల సమ్మె, వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోలు. ఇంకా ఇక ఈ వార్త అయితే రోజు వస్తుంది. రైతులది ఒక్క దినం ఉంటే సరిపోదుగా. సో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఒకటే, కాంగ్రెస్ పార్టీ దౌలుకున్నది, బీజేపీ పార్టీ దౌలుకున్నది. పార్టీ మొత్తము క్యాడర్ అంతా నిర్వీర్యమైంది. లీడర్లు మొత్తం గోడ మీద పిల్లులాగా ఎదురు చూసుకుంటా అటు పడితే అటు, ఇటు పడితే ఇటు, ఎటు పడితే అటు జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని, బీజేపీని బదనాం చేయాలి. అంతే, ఏమి లేదు. దినపత్రికల వార్తలే లేవు. రాబాయి మీకు ఎవరు నడుపుతాడు ఈ పత్రికను? వార్తలే లేవా తెలంగాణ? అసలు ఒకటి కేసీఆర్ తప్ప మీకు ఎవరు కనిపించాడా? హరీష్ రావు, కేసీఆర్, వినోద్ రావు తప్ప ఎవరు కనిపించాడా? తెలంగాణ 4 కోట్ల మంది, 1.25 లక్షల సమస్యలు, ఏమి వార్త లేవు. తెలంగాణ అనే ఈ పేరు తీసి వాళ్ళ కల్వకుంట్ల తెలంగాణ అని పెట్టుకోవద్దు. అందుకే మనం సంసారి పత్రిక, ఎందుకంటే సంసారి పత్రిక అంటే రాసే రాతలన్నీ సంసారి రాతలే, పతివ్రత రాతలు. సో అందుకని ఈ దినపత్రికలు వచ్చే వార్తలు అన్ని కూడా జోకడానికి, కేసీఆర్ని జోకడానికి, జాకీలు పెట్టి లేపడానికి పనికొచ్చేవి ఉంటాయి తప్పిస్తే తెలంగాణ ప్రజల కోసమో, సమస్యల కోసమో, నిజంగానే సామాజిక న్యాయం కోసమో ఈ పత్రికలు వచ్చే వార్తలు ఉంటాయంటే ఉట్టిది అంతా బట్టేవే వార్తలు ఉంటాయి తప్పిస్తే ఇంకోటి వార్తలు ఉన్నాయి.